తర్వాత మీకు పత్రిజీ గారితో ప్రత్యేక అనుబంధం ఉంది. అనుభవం అవును సార్. ఆ! అవును. అది ఏమిటి సార్? పత్రిజ గారంటే విన్నాను గానీ, అతను నాకు నేరుగా పరిచయం లేదు సారు స్వామివారు. హ్మ్. కాకపోతే ఇక్కడ రేవూరు జ్యువెలర్స్ అని వైస్ ఛాన్సలర్ మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నాడు. హ్మ్. సుధీర్ ఓకే సార్. గోల్డ్ షాప్ ఆయన స్వామివారు భక్తుడు. చాలా ఏళ్ళుగా చాలామంది ఆయన భక్తులు ఉన్నారు. హ్మ్. మైసూరు నుంచి, బెంగుళూరు నుంచి, హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాల నుంచి వాయిద్యాలు హ్మ్. వైలను, సాక్సోఫోను హ్మ్. ఇవన్నీ మ్యూజిక్ తెచ్చి ఇక్కడ హ్మ్. చేస్తూ ఉంటారు ఈ పిరమిడ్ దీంట్లో. హ్మ్. అందుకని సార్ ఒక అవకాశం ఇవ్వండి, మా ఫ్రెండ్ సార్ ఉన్నాడు ఎర్రయ్య గారు అని, హ్మ్. ఈ లోకల్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాము అని దాదాపు 15 ఏళ్ళ క్రితం హ్మ్. నాకు నా గురించి చెప్పినాడు పత్రిజ్ గారికి. హ్మ్. ఇక్కడ కొట్టాల దగ్గర హ్మ్. పిరమిడ్ దీంట్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. హ్మ్. ప్రతి సంవత్సరం 3 రోజులు చేస్తారు. 13, 14, 15 3 రోజులు సంక్రాంతి సంబరాలని. దానికి స్వామివారు వస్తాడు మామూలుగా వచ్చి. చాలామంది అతని శిష్యులు బయట దేశం నుంచి, అమెరికా ఎక్కడే బయట దేశాల నుంచి కూడా ఉన్నారు ఆయన శిష్యులు. అంతా వస్తారు. కానీ అక్కడ ఒక గంట సేపు మా స్నేహితునికి అవకాశం ఇస్తారు. బయట నుంచి ఎక్కడి నుంచి పిలిపిస్తున్నాం కదా, ఈ లోకల్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి నాకు ఒక గంట సేపు అవకాశం ఇప్పించినాడు మన సుధీర్ గారు, మా ఫ్రెండ్. తర్వాత స్టార్టింగ్ గణపతి కీర్తన వాయించాము, కచేరీ స్టార్ట్ చేసినాము, వాయించినాము, ఆపేసినాము. జనవరిలో జరుగుతుంది కదా సంక్రాంతి సంబరాల్లో. ఫిబ్రవరిలో మహాశివరాత్రి వాళ్ళ గురువు గారు ఆశ్రమంలో అక్కడ చేస్తారు, నందవరంలో ఫిబ్రవరిలో. సుధీర్ సార్ అక్కడ ఉన్నాడు, స్వామీజీ నా పక్కన ఇక్కడ ఉన్నాడు. సుధీర్ ఇట్లా రమ్మని పిలిచినాడు సుధీర్ సార్ని. ఈయన భయపడతా వస్తా పోయినాడు, ఏదో ఏం కంప్లైంట్ వస్తుందేమో, ఒక సంకీర్తన నిలిపినారు, ఇది బాగుందంటాడు బాగలేదంటాడు అనేసి ఆయన టెన్షన్గా గురువు గారి దగ్గర పోయి చాలా మంది ఏం స్వామి ఏం పిలిచినారని చెప్పి నేను అక్కడ పోయి అడిగితే, సుధీర్ చాలా బాగుంది ప్రోగ్రాము, రేపు 12వ తేదీ మన నందవరానికి బుక్ చేయాలను అని చెప్పి అప్పటికప్పుడే ఫస్ట్ సంకీర్తన అవుతానే ఆయన హ్యాపీ అయిపోయినాడు పాపం స్వామివారు. మళ్ళీ మరుసటి నెలలో మళ్ళీ నందవరం పోవడం జరిగింది. అదే ఒకటి కాదు, మళ్ళీ అట్లా నందవరంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసిన, ఇక్కడ కలికిరి దగ్గర ఇక్కడ 3-4 ఏళ్ళు మన దగ్గర ఉంది కదా. తర్వాత యాదాద్రిలో చేసిన, కడతాల్లో 3 ఏళ్ళు చేసిన, హైదరాబాద్ కడతాల్ పెద్ద పిరమిడ్ కదా అక్కడ 3 ఏళ్ళు చేసిన. పోతే కడప, రాజమండ్రి, తణుకు చాలా ప్రోగ్రామ్స్ నాకు స్వామివారు నాకు అవకాశాలు ఇచ్చినాడు. నేనంటే కూడా చాలా ప్రాణం. ప్రోగ్రాం అయిపోయింది, నాకు అంత సన్మానం చేసి నేను గమనించాల వచ్చి నా కాళ్ళ మీద పడిపోయినాడు సార్. నాకు అట్లే ఇది అయిపోయింది, అట్లే దొరుకుని మళ్ళీ పోయి అతని కాళ్ళు పట్టుకొని, పెద్ద ఇది కదా స్వామివారు, అతనికి అంత ఇదే అయిపోయింది. వీరికి ఏంటంటే నంద్యాల అనేది ఒక వరం వీళ్ళకి. మన నంద్యాలలో మన రాయచోటి వారి సైకం రామచన్నారెడ్డి గారు అనేసి, వారు అంతర్ముఖ యోగి, అంతర్ముఖ ధ్యానం చేస్తాడు. ఆయన కూడా గురువు ఎవరులే ఫస్ట్, మళ్ళా మధ్యలో చాలా మంది అనుభవాలు అట్లా ఆయనకు స్వప్న దర్శనాలు ఎక్కువ వస్తాయి. ఆయనకు వచ్చిన స్వప్నం ఏంటంటే మహమ్మద్ ప్రవక్తకు వచ్చిన స్వప్నం ఈయనకు వచ్చింది. అది ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. వేరే చోట ప్రస్తావిస్తే వీళ్ళది ఏంటంటే ఫర్టిలైజర్స్ వీరు ఒక క్యాడర్లో పనిచేసేవారు. ఇదే సైకం రామచన్నారెడ్డి గారు. మన పత్రిజీ గారు ఒక క్యాడర్లో పనిచేసేవారు. వీళ్ళకి ఎప్పుడైతే మీటప్ ఏర్పడిందో ఈ విషయాలన్నీ మనకు పత్రిజీ గారు ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టారు. నాకు స్పిరిచువల్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే రామచన్నారెడ్డి గారు. ఎన్నో విషయాలు ఆయన ఫస్ట్ ఏంటంటే ఫ్లూట్ చాలా చక్కగా చేస్తారు. మళ్ళీ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ చాలా ఆయన్ను మార్చేసింది. ఎందుకంటే మంచి స్నేహితుడు, వీరు ఆల్రెడీ సాధనలో ఉన్నారు. అప్పుడు బండి రామదాసప్ప గారు అనేసి అనంతపురం అతను, వారు కూడా అప్పటికి వారు ఇంకా గ్రేట్ పర్సన్. మళ్ళా కొద్ది రోజులకు ఈయన నంద్యాలలో ఒక లాడ్జీలో ఉండేవారు. ఎవరు మీరు చెప్పిన నందవరము సదానంద యోగి సోమవారం. అవునులే, పత్రిజీ సార్ వాళ్ళ గురువు గారు. అప్పుడు ఈ రామచన్నారెడ్డి గారు వారిని అక్కడికి తీసుకెళ్లారు. ఎవరిని? మన పత్రిజీ గారిని ఆ లాడ్జ్ లో ఉండే వాళ్ళ గురువు గారి దగ్గరికి పోయినారు.
ఆయన నేను ఒకటి బ్రహ్మజ్ఞానం ఒకటే చెప్తాను, మిగతాది ఏమి చెప్పను అని చెప్పాడు. మాకు కావాల్సింది కూడా అదే సార్ అనేసి వీళ్ళు అట్లా వారు అప్పుడు వీరు పత్రిజీ గారు ఏంటంటే ఈవినింగ్ అంతా ఈ పేకాట ఎక్కువ ఆడుకునేవాళ్ళు ఈవినింగ్ అంతా ఆ రోజుల్లో. మళ్ళా ఇవన్నీ వారే స్వయంగా రికార్డ్ చేసి చెప్పారు. ఏంటంటే మనకు వీళ్ళ ద్వారా తెలుసు. ఇంకొకరు బొజ్జా దశరామరెడ్డి గారు రాయలసీమ, వాళ్ళిద్దరు మళ్ళీ వాళ్ళిద్దరు ఒక బ్యాచ్ కొలీగ్సే. అది పూర్తిగా వదిలేసేసి ఇంకా టైం సరిపోదు, పూర్తి టైం గ్యాప్ దొరికితే ఆ సదానంద యోగి దగ్గర స్పెండ్ చేసేవారు. మళ్ళా శరీరం తను చాలించేటప్పుడు కూడా చెప్పి ఒక డాక్టర్ని తీసుకొని వచ్చి నేను తనువు చాలిస్తాను అనేసి సమాధి నందవరం సార్ స్వామీజీ గారు అప్పుడు చెప్పి ఆ డాక్టర్ ముందరే చెప్పి తనువు చాలించారు. మళ్ళా వీరి దగ్గర ఒక అడ్వర్టైజ్మెంట్ వ్యాన్ ఉండేది, దాంట్లోనే అక్కడ తీసుకెళ్లారు రామచంద్రారెడ్డి గారి, ఏది నందవరం రామచంద్రారెడ్డి గారి. ఈ సందర్భంలో సైకం రామచంద్రారెడ్డి గారు లేరు ఇక్కడ, సమాధి అయిపోయినాక మళ్ళీ వచ్చినాడు అక్కడికి. అక్కడ కూడా ఒక అనుభవం, మళ్ళా అక్కడ ఇంకో వ్యక్తి ఉండడము. ఆయన ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక దైవాన్ని చూస్తాడు సైకం రామచంద్రారెడ్డి గారు. హైదరాబాద్లో ఉంటారు, విశ్వాత్మ వారు. పూర్తిగా అంత గొప్ప సాధకుడు వారు జీవబ్రహ్మైక్యమే వారు కూడా. ఇంటి పైన ఒక రూమ్ పిరమిడ్ మాదిరి రూమ్ అక్కడనే ఆయన ధ్యానం చేసుకుంటాడు. అవును పోయినావు స్వామీజీ అక్కడ ఉంటే అక్కడ మమ్మల్ని పిలిపించిన హైదరాబాద్లో పైన మిద్దు పైన ఒక పెద్ద ఒక రూమ్, ఒక స్టూడియో మాదిరి, అక్కడనే దాంట్లో ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవునవును పోయినా స్వామీజీ తరపునే పోయినా నేను. అక్కడ దిగినారు స్వామీజీ వాళ్ళ భార్య అంతా, అమ్మవారు అంతా అక్కడ ఉంటే మమ్మల్ని నేరుగా అక్కడికి రమ్మన్నారు. అక్కడి నుంచి అక్కడ టిఫిన్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ కడతాలు పోయినాము. పత్రిజీ గారు అయితే మొత్తానికి ఒక నా జీవితంలో కూడా అతను ప్రోగ్రాముల్లో నాకు ఇవ్వడము, నా వాయిద్యాన్ని ఆయన ఇష్టపడి ఆస్వాదించడము, ఇది చాలా కచేరీలో నాకు చాలా పెద్ద అనుభూతి సార్. ఇది మాత్రం ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అది సబ్జెక్ట్ చిన్నదా పెద్దదా అనేది ప్రపంచాన్ని ఏర్పరిచి జీవహింస చేయరాదు అనేసి ఒక 2 అంశాలు, శ్వాస మీద ధ్యాస. వేమన పద్యాలు కూడా బాగా, వేమన పద్యాలు కూడా చాలా నమ్ముకున్నాడు. అవి చాలా మార్గదర్శనం చేసేవారికి, చాలా సులువైన పద్యాలు. మనకు అంతరార్థాలు వేరుగా ఉంటాయి, మనకు గురువుల నోటితోనే వినాలి అంతరార్థాలు వేమన పద్యాలు అంటే. గురువులకు సాధనలో ఉండే వాళ్ళు గురువులు దానికి అంతరార్థం చాలా బాగా చెప్తారు, అది అంతర్ముఖంగా బాగా చెప్తారు వాటిని. అట్లా ఈ మధ్య ఇప్పుడు సినిమా రాబోతుంది, రిలీజ్ అయి ఉండాలనుకుంటా. 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. పత్రిజీ గారి నుంచి సినిమా తీసారా? వెరీ గుడ్, చాలా సంతోషమైన మాట చెప్పినారు సార్. అది సైకం రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఎవరికి యాక్సెస్ ఉండదు, వారు పూర్తిగా నిరంతరము అంతర్ముఖ ధ్యానంలోనే ఉంటారు. జీవబ్రహ్మైక్యము పూర్తిగా బయటికి తీసేస్తాడు ఆత్మని, శరీరంలో నుంచి బయటిగా పూర్తిగా అంత విశ్వాత్మతో కలిసి లయమైనాడు ఆయన. సామాన్యమైన విషయం కాదు సార్, అందరి నుంచి సాధ్యపడే మీరు చేసే ఈ సంగీతం కూడా అందులో నుంచి వచ్చింది, సంగీత ధ్యానం, ప్రణవం నుంచి. అవును, అదే చెప్తారు పత్రిజీ గారు కూడా. ఎవరే కానీ కళ్ళు తెరచకూడదు, ఈ సంగీత జ్ఞానం కచేరీ అయిపోయినంత వరకు గంటన్నర ఉంటుంది కదా మాకు అవకాశం, అంతవరకు శ్రేష్టమైన సంగీత జ్ఞానం చేయండి అని. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి అది మంచిగా ఉంటే ఒక రకంగా భావిస్తాడు. అవును, ఈ సంగీతం అనేది అంటే మనిషిని అట్లా ఉత్తేజితుని చేస్తుంది. అవును, ఎవరు మనిషి అంటే ఎవరు? లోపల ఆత్మారాముడు, అంతే కదా, వాడు ఉత్తేజితుడు అవుతాడు. ఈ సంగీతంతో కూడా విని కూడా యోగం స్టార్ట్ అవుతుంది. అవును, దీంట్లో మోక్షం ముందు రాదు, సంగీతంలో కూడా మోక్షం. అదే ఇది కూడా ఒక మోక్ష మార్గం, మోక్ష మార్గం. వీళ్ళు త్యాగరాజు గారు వీళ్ళంతా అయ్యా అది సంగీతంతో మోక్షం సంగీతం అంటే సామాన్యం కాదు, చాలా
ఇది సార్ అది చాలా కష్టతరమైంది. దాని మీద పెట్టాల మనసు పెట్టి చేసుకుంటే ఎంతో ప్రతి ఒక్కటి మనం మాట్లాడేది కూడా ఒక యజ్ఞమే. అవును సార్. ప్రతి ఒక్కటి యజ్ఞమే మనది. కానీ ఏంటంటే మనం ఆ ఎరుకలో ఉండాలి. అట్లా. ధన్యవాదాలు సార్. సెలవు ఉంచేస్తాను. నమస్కారం సార్.